పంటల దిగుబడి పెరగడానికి బీఆర్ఎస్ఏ కారణం. ఇవాళ ఒక కరీంనగర్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ వచ్చినాకనే ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తయింది. బీఆర్ఎస్ఏ మిడ్ మానేర్ ప్రాజెక్టు పూర్తి చేసింది. బీఆర్ఎస్ఏ వరద కాలువను రిజర్వాయర్ గా మార్చి ఎస్ఆర్ఎస్పీ పునర్జీవన పథకాన్ని పూర్తి చేసింది కూడా బీఆర్ఎస్ పార్టీయే. అదేవిధంగా గౌరవెల్లి ప్రాజెక్టును 96% పూర్తి చేసి నీళ్లు పోయించింది బీఆర్ఎస్ పార్టీ. సిరిసిల్ల, కోనరావుపేట, వేములవాడ ప్రాంతంలో మలకపేట రిజర్వాయర్ ను కూడా కట్టించింది బీఆర్ఎస్ ప్రభుత్వమే. నర్మాల ప్రాజెక్టుకు కాళేశ్వరం నీళ్లతో నింపి నర్మాల ప్రాజెక్టుకు పూర్వ వైభవాన్ని తెచ్చింది బీఆర్ఎస్ పార్టీయే. ఇటు తోటపల్లి రిజర్వాయర్ ను బెజ్జంకి మండలంలో పూర్తి చేసి వేలాది ఎకరాలకు నీళ్లిచ్చింది బీఆర్ఎస్ పార్టీయే. అదేవిధంగా కాళేశ్వరం నీళ్లను ఇటు ఎస్ఆర్ఎస్పీ కాలువలకు కూడా మేము లింక్ కలిపి అటు మంతెని, పెద్దపల్లి, టేలెండ్ భూములకు నీళ్లందించింది బీఆర్ఎస్ పార్టీ. మేము ఇవన్నీ చేసుకుంటేనే కరీంనగర్ లో ఇన్ని పంటలు పండుతున్నాయి. నేను అడుగుతున్నా, నువ్వు చేసింది ఏందో ఒక్కటి చెప్పు. కేసీఆర్ వచ్చినాక ఎరువులకు బాధ లేకుండా చేసిండు, 24 గంటల కరెంట్ ఇచ్చిండు, రైతు బంధు ఇచ్చిండు. ఇగో ఇప్పుడు నేను చెప్పిన ప్రాజెక్టులన్నీ కరీంనగర్ జిల్లాలో మేము పూర్తి చేసినాం. ఇవన్నీ చేయడం వల్ల కొత్త పంటలు మంచిగా పండినమాట వాస్తవం. కాంగ్రెస్ వచ్చిన 2.5 సంవత్సరాల్లో మీరు చేసింది ఏమన్నా ఉంటే చెప్పండి. ఓ చెరువు కట్టినరా, ఓ చెక్ డ్యాం కట్టినరా, ఓ ప్రాజెక్టు కట్టినరా, ఓ కాలువ తవ్వినరా? మీరు చేసింది ఏందో ఒక్కటి చెప్పండి. మీరు చేసింది ఉన్నది ఏమున్నదంటే 3 సార్లు రైతు బంధు ఎగ్గొట్టినరు, సగం మందికి రుణమాఫీ ఎగ్గొట్టినరు, మంచిగచ్చే ఎరువులను రాకుండా చేసినరు, పోయిన యాసంగిలో బోనస్ ఎగ్గొట్టినరు. ఉన్నదాన్ని ఇచ్చగొట్టింది తప్ప కొత్తగా మీరు చేసింది అయితే ఏమీ లేదు.